శ్రీ మహావిష్ణువు దశావతారాలు హిందూ పురాణాలలో ధర్మస్థాపన అధర్మ నాశనం కోసం తీసుకున్న 10 రూపాయలు. అయితే ఇందులో మొదటి 5 అవతారాల గురించి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం గురించి మునుపటి షాట్లు చెప్పబడింది. ఈ షాట్లో మనం పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం గురించి తెలుసుకోబోతున్నాం. అందులో 6వది పరశురామ అవతారం. పరశురాముడు ఋషియోధుడు. అధర్మంగా పరిపాలించిన క్షత్రియ రాజులను సంహరించి భూమిని ధర్మమయం చేశాడు. బ్రాహ్మణుల రక్షణ కోసం పోరాడాడు. 7వ వారు రామావతారం. శ్రీరాముడు అయోధ్యరాజు. రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. రామరాజ్యంలో ఆదర్శ పాలనను చూపించాడు. మర్యాద పురుషోత్తముడిగా పిలువబడ్డాడు. 8వ వారు కృష్ణావతారం. శ్రీకృష్ణుడు యాదవ వీరుడు. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి దుష్టరాజులను సంహరించి ధర్మాన్ని రక్షించాడు. భగవద్గీత ద్వారా మానవాళికి జ్ఞాన మార్గాన్ని చూపాడు. 9వ వారు బుద్ధావతారం. అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయ వ్యక్తి. అహింస, కరుణ, సత్యం వంటి సూత్రాలను బోధించి జీవహింసతో కూడిన యజ్ఞాలను ఆపమని చెప్పాడు. బౌద్ధ ధర్మ స్థాపనకు కారణమయ్యాడు కూడా. 10వ వారు కల్కి అవతారం. కలియుగం చివరిలో అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని తిరిగి తీసుకుని వస్తాడు. ఇది ఇంకా భవిష్యత్తులో జరగాల్సిన కార్యాచరణగా గురువులు బోధిస్తూ ఉంటారు. చూసారుగా, శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి మీకు ఈ 2 షార్ట్స్ లో తెలపబడింది. ఈ షార్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.